పట్టణాల పేర్ల మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ చేసిన ప్రతిపాదనలపై కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. హైదరాబాద్ ను భాగ్యనగర్ గా, నిజామాబాద్ ను ఇందూర్ గా, ఆదిలాబాద్ ను ఎదిలాబాద్ గా, వరంగల్ ను ఓరుగల్ గా మార్చాలన్న అంశాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే అంతకంటే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కొన్ని పట్టణాల పేర్లు మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. అహ్మదాబాద్, ఔరంగాబాద్ పట్టణాల పేర్లను బీజేపీ ప్రభుత్వం ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ సమస్య బీజేపీ అధికారంలోకి ఉన్న రాష్ట్రం కనిపించడం లేదని నిలదీశారు. తొలుత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ పని చేయాలని, తర్వాత మమ్మల్ని అడగాలని సూచించారు. ఇలా మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు ఒక స్టేట్మెంట్ చూసిన నేను తెలంగాణలో ఉన్న ప్రధాన నగరాల పేర్లు గతంలో ఉన్న పేర్లన్నింటినీ కూడా మార్చాలనే డిమాండ్తో ఒక నోటు చూసినాం. దాన్ని స్వాగతిస్తూనే మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉన్న పట్టణాల పేర్లు కూడా మార్చాల్సిన అవసరం ఉంది మిత్రమా, అది ఎందుకు మర్చిపోతున్నారు? బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న దగ్గరల్లా మీ పొలిటికల్ డ్రామా ఇదే. హైదరాబాద్, నిజామాబాద్, లేకపోతే కరీంనగర్ మార్చాలంటే మరి అహ్మదాబాద్ ఎందుకు మార్చరు, ఔరంగాబాద్ ఎందుకు మార్చరు? మీరు పాలించే రాష్ట్రాల్లో అన్ని ముస్లిం పేర్లతోనే ఉన్నాయి కదా, మరి మీరెందుకు మార్చలేకపోతున్నారు? కాబట్టి ఇదంతా కూడా ఒక రాజకీయ రగడ సృష్టించడానికి తప్పితే మరొకటి కాదు. ఇంకో పని లేదు బీజేపీకి. వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో మార్చమని అంటే ఎవరూ పట్టించుకోరు. కాంగ్రెస్ బీజేపీతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఈ చర్చ తెర మీదకి తెస్తారు. దీంతో ఉనికిలో ఉండాలని చర్చ. కాబట్టి మారుద్దాం డెఫినెట్ గా అక్కడ